గోధుమ పాల హల్వా. Yes. ఓకే, వినడానికే కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంది. మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దామా? తప్పకుండా. నానబెట్టిన గోధుమలు, గోధుమ పాలు, నెయ్యి, బెల్లము, యాలకుల పొడి, జీడిపప్పు, సారపప్పు. మరి గోధుమ పాల హల్వాకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసాం కదండి. దాని తయారీ విధానం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. సో ముందుగా ఏం చేయాలంటారు? ముందుగా ఈ గోధుమలు ఓవర్ నైట్ నానబెట్టుకోవాలండి. ఓకే, సో మామూలుగా మనకి బయట దొరికే గోధుమలే? దొరికే గోధుమలే నానబెట్టాలి. 12 hours నానాలి. ఓకే, తర్వాత ఈ 1 కప్పు గోధుమలకి 1/2 కప్పు వాటర్ పోసేసి మిక్సీ పట్టుకోవాలి. అది బాగా మెత్తగా అయిపోయిన తర్వాత ఒక క్లాత్ లో పోసి దాన్ని గట్టిగా పిండితే ఇలా పాలు వస్తాయండి. ఓకే, సో నేను తీసుకొచ్చేసాను, డైరెక్ట్ చేసి తీసుకొచ్చేసాను. ఓకే. సో ముందుగా గోధుమల్ని ఒక రాత్రి అంతా, అంటే ఒక 12 గంటల సేపు బాగా నానబెట్టుకొని మరుసటి రోజు ఒక 1 కప్ గోధుమలకి 1/2 కప్ పాలు వాటర్ వేసి బాగా అందులో నుంచి మిక్సీ పట్టిన తర్వాత పాలు లాగా వచ్చేస్తుంది కాబట్టి దాన్ని వడగట్టి తీసేయాలండి. సో అది రెడీ చేసేసారనమాట. ఓకే, మరి ప్రొసీజర్ లోకి వెళ్ళిపోదామా? తప్పకుండా. ఓకే, ఫస్ట్ స్టవ్ వెలిగించుకుంటాం. చాలా ఈజీ అండి. ఓకే. సో ఇదేంటి అంటే జనరల్ గా చేసే స్వీట్ లాగా చేస్తూ ఉంటారా, లేకపోతే ఏమన్నా స్పెషల్ గా పండగలకి అట్లా ఏమన్నా ప్రత్యేకత ఉంటుందా దీనికి? ఈ స్వీట్ చిన్నప్పుడు మా అమ్మ చేసేవారండి. మాకు ఎప్పుడు రెగ్యులర్ గా ఉండేది, ఇది ఎక్కువ చేసేవారు. అయితే ఈ మధ్య కాలంలో పిల్లలు ఎవరు అంత ఇష్టపడటం లేదు, కానీ నేను మా పిల్లలకి చేసి పెట్టాను. వెరీ నైస్. ఫస్ట్ బెల్లం వేసుకోవాలి. కొద్దిగా వాటర్ చాలా కొంచెమే పడతాయి. బెల్లం కరగడానికి ఒక కొంచెం, అంటే ఇది ఉండ పక్కన రావాలి. బెల్లం కరగడానికి కాస్త టైం పడుతుంది కదా, ఈ లోపు చెప్తుండండి. అంటే మీరు ప్రైవేట్ సెక్టర్ లోనే జాబ్ చేశాను అని అన్నారు కదా? అవునండి. 26 years చేశారు. ఓకే, ఎట్లా ఉండేది మీకు? అంటే ఫ్యామిలీని మేనేజ్ చేసుకుంటూ జాబ్ చేయటము, మళ్ళీ ఇంటికి వచ్చి పనులు చేసుకోవటం ఎట్లా ఉండేది? మా అత్తగారు ఉండేవారండి. సో ఆవిడ హెల్ప్ నాకు చాలా ఉండేది. చిన్నపిల్లలు 2. సో నేను ఇంట్లో కుకింగ్ అంతా మా అత్తగారే చేసేవారు. ఈవెన్ నాకు బాక్స్ కూడా పెట్టించేవారు. సో నాకు అసలు ఎప్పుడు ఆవిడ ఉన్నంత కాలం నాకు ఇబ్బంది అనిపించలేదండి. ఆవిడ 2010లో పోయారు. సో నాకు చాలా తర్వాత నాకు చాలా తెలిసింది ఇబ్బంది అనేది. సో ఇంకా మేనేజ్ చేసుకుంటూ వచ్చాను. సో పిల్లలు కొంచెం పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్ళు జాబ్లో జాయిన్ అయ్యాక నేను జాబ్ మానేస్తాను. 1 కప్పు పాలకి 1 కప్పు బెల్లం వేయాలండి కొలత. సో ఇది ఉండ పక్కన రావాలి. అది ఎలా తెలియాలంటే చెప్తాను, ఇది వచ్చాక. అది కూడా అంటే ఉండపాకం వచ్చిందని ఎలా తెలియాలి అంటే ఒక ప్లేట్లో వాటర్ పోసుకుని ఇది వేసి అంటే దీని దగ్గరకు వచ్చేస్తుంది. ఓకే, మనం ఇంకా చేతులు పెట్టి చూడక్కర్లేదు, వాటర్ లో అది అసలు తెలిసిపోతుందండి. లేకపోతే చేత్తో అంటే అది బాల్ లాగా వచ్చేస్తుంది. ఓకే ఓకే, పాకం రెడీ అయిపోయింది. దీంట్లో ఇలాచి పౌడర్, ఈ పాలు పోస్తూ కలపాలి. బాగా చిక్కగా వచ్చినాయి కదా గోధుమ? అంటే పైన తేలుతాయండి నీళ్లు. 1 గంట సేపు అట్లా పెడితే తేలుతాయి. ఆ తర్వాత ఆ నీళ్లు తీసేసేయాలి, పైన తేట తీసేయాలి. ఈ లోపల ఒకసారి ఇంకొక ప్యాన్ పెట్టేసుకుని జీడిపప్పు వేయించుకుని ఇది కొంచెం దగ్గరికి వచ్చిన తర్వాత నెయ్యి వేసుకోవాలండి. కొంచెం నెయ్యి ఎక్కువే పడుతుంది. జీడిపప్పు అండి. స్టవ్ ఆపేసుకోవచ్చు, ఇంకా అయిపోయింది. స్టవ్ ఆపేసుకో. ఇది
అది కొంచెం చల్లారిన తర్వాత ముక్కలకు వచ్చేస్తుందండి, గట్టి పడుతుంది. ఓకే. ఇది హల్వా అయిపోయిందండి. ఇది ఇలాగే హల్వా లాగా తినచ్చు, కొంచెం చల్లారిన తర్వాత ముక్కల్లాగా కూడా చేసుకుని తినచ్చు. ఓకే. సో దీని మీద ఇప్పుడు గార్నిష్ అవుతుంది. ఓకే. గోధుమ పాల హల్వా పూర్తి అయిపోయిందండి. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి. తప్పకుండా. గోధుమ పాల హల్వా రెడీ అయిపోయిందండి. మరి దీని టేస్ట్ చూసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేద్దాం. గోధుమ పాల హల్వాకు కావాల్సిన పదార్థాలు: గోధుమలు, జీడిపప్పు, నెయ్యి, బెల్లం, యాలకుల పొడి, సారపలుకులు. గోధుమ పాల హల్వా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని అందులో బెల్లం, కొన్ని నీళ్లు పోసుకొని పాకంలా తయారు చేసుకోవాలి. తరువాత అందులో యాలకుల పొడి, గోధుమ పాలు పోస్తూ బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత కొంచెం నెయ్యి కూడా వేసి మరికొంతసేపు బాగా కలుపుకొని స్టవ్ మీద ఉంచాలి. తర్వాత సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని దానిపైన సారపలుకులు, నెయ్యిలో వేయించిన జీడిపప్పు వేసి సర్వ్ చేసుకుంటే గోధుమ పాల హల్వా రెడీ.